అంటే బేసిక్గా పూర్ ఫ్యామిలీ, వ్యవసాయం చేసుకుంటుండేవాళ్ళు నాన్న వాళ్ళు. సో ఎడ్యుకేషన్ కూడా సరిగా ప్రాపర్గా మనీ ఇచ్చే పొజిషన్లో ఉండేవాళ్ళు కాదు. సో అలాంటిది ఈరోజు ఇక్కడ దాకా కూర్చొని ఉన్నా అంటే హార్డ్ వర్క్. నాయన వాళ్ళు అంతే, అమ్మ నాన్న అంతే. సో మధ్యలో చాలామంది చాలా విధాలుగా చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ ఉండడానికి చాలామంది బ్యాక్ ఉన్నారు, బట్ మెయిన్ రీజన్ అమ్మ నాన్న అంతే. సో ఆ రోజు వాళ్ళు చదివించలేం కదా అని బ్యాక్ స్టెప్ వేస్తుంటే మేబీ ఇక్కడ దాకా వచ్చారు. నేను ఇక్కడ మా పల్లెలోనే ఆగిపోయాను. సో అక్కడి నుంచి బయట హైదరాబాద్ దాకా అడిగేశారంటే ఆ అడుగు ఫస్ట్ వాళ్ళతోనే వచ్చింది. సో ఫస్ట్ థ్యాంక్ యూ వాళ్ళకే ఉంటుంది. ఓకే, సూపర్ అండి. ఇంకా మీరు పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ నన్ను హీరోగా పెడదామని మీ మనసులో అనుకుంటారు, కానీ నేను చేయలేను. హీరో ఫ్రెండ్గా అయితే చేస్తా. ఓకే చేద్దామండి. చాలా ఇష్టాలు చేస్తున్నారు అని నీ మనసులో అనుకోవచ్చు బ్రో. జోక్ చేసా అంతే. లేదండి, ఉండాలి. ఇలాంటి ఫన్ ఉంటేనే సినిమాలో కూడా నడుస్తుంది. అవునా? నేను కామెడీ చేయడం నాకు చాలా భయం అండి, కొంచెం భయం. సీరియస్గా చేద్దాం. ఓకే, అండ్ హీరోయిన్ గారికి వస్తే, సో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఆ అమ్మాయి కూడా ఉంది, హెబ్బా పటేల్. సో కుమారి 21 మంచి కల్ట్ మూవీస్ ఉన్నాయి అమ్మాయికి. సో ఒక హీరోయిన్ చేసేటప్పుడు సీనియర్ యాక్టరు, సో జూనియర్ చేయాలంటే ఎక్కడో ఒక భయం ఉంటుంది. సో ఆవిడ మనం డామినేట్ చేస్తుందా, లేదంటే ఆవిడకి సీన్స్ ఎక్కువ ఉంటాయా, సో ఏంటేంటో అని ఒక ఇది ఉంటుంది. సో మీరేం చెప్తారు దాని గురించి అడిగితే? నాకు అయితే ఆబ్వియస్లీ భయం లేదండి. భయం కాదు, అక్కడ తన క్యారెక్టర్, నేను జాను సమ్ ప్రియా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ క్యారెక్టర్ చూస్తాను నేను. ఇప్పుడు అక్కడ అలా అయితే నేను జాన్వీ గారితో కూడా చేశాను. అమ్మ జాన్వీ కపూర్ బాలీవుడ్ పెద్ద యాక్టర్ అని అనుకుంటే ఆ రోజు అక్కడ కూర్చొని చేయలేను. అక్కడ ఓన్లీ తంగా అంతే, అదే తెలుసు. అలానే నా ముందు ఏ ఆర్టిస్ట్ చేసినా నాకు ఆర్టిస్టే కనబడతారు. ఆఫ్ కట్ అదే ఏదైనా అవ్వచ్చు, బట్ ఆన్ లొకేషన్లో మాత్రం నేను అదే చూస్తాను. అదే ఫస్ట్ వెళ్ళగానే అదే అనుకుంటాను, ఓకే ఈరోజు ఎంతమంది పెద్ద ఆర్టిస్ట్ నాకు ఆర్టిస్ట్. దేవరలో చేశారుగా, అవునండి. ఎలా అనిపించింది జాన్వీ కపూర్, ఎన్టీఆర్ యొక్క వైబ్ ఎన్టీఆర్ గారు అంటే ఆన్ లొకేషన్లో అంటే ఇంకా వేరే లెవెల్ ఇంకా అసలు. సో అన్న ధనుష్ అన్న, ఇక్కడ చూడన్న, లుక్ టు మై టు ఐ. మీరు శ్రీహరి ఫ్యామిలీ అని నాకు చాలా ఇష్టం పర్సనల్గా. అయినా మగధీరలో షేర్ ఖాన్ 100 మంది, అసలు ఆ డైలాగ్ అసలు ఇంకా ఉంది, ఎందుకంటే నా పేరు చరణ్ కాబట్టి. సో ఒక డైలాగ్ ఏదైనా మన ప్రేక్షకుల కోసం ఏదో ఒకటి చిన్న డైలాగ్. పర్లేదన్నా, ట్రోల్స్ డిలీట్ చేద్దాం కావాలి, ఏదో ఒక చిన్న డైలాగ్ చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. చెప్పండి, మగధీర డైలాగ్ చెప్పేసి. మగధీర ఒక్కొక్కనే కాదు షేర్ ఖాన్. యాక్షన్ చెప్పాలా? చెప్పేసి చరణ్ డైలాగ్ చెప్పా, మీరు శ్రీహరి గారి డైలాగ్. అది ఆయన డైలాగ్స్ మాడ్యులేషన్ లో చెప్తే బాగుంటుంది. నీ వాయిస్ తో చెప్పండి చాలు. నేను చెప్తే బాగుంది, ఒకసారి ట్రై చేస్తాను. ట్రై చేయండి. భైరవ కమ్ముకుంటున్నాయి కారమబ్బులు నువ్వు మింగేశాడు, వెర్రవేగుతున్నాయి. నువ్వు ఉదయించే సూర్యుడు అని వాటికి తెలియదు, కానీ ఈరోజు అస్తమించుగాక. కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి ఈ చీకటి కలుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా. ట్రై చేస్తావు, చాలా బాగా చెప్పారు. ఓకే సార్, డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 30 రోజులు షూటింగ్ చేస్తారు. 30 రోజులు షూటింగ్ చేస్తారు, 3 థియేటర్లో రిలీజ్ అవుతుంది. 3 రోజులు కూడా సినిమా ఆడకుంది. సో ఎందుకంటే జనాలు నమ్ముకున్నారు సినిమాలని. సో ఏముంటుంది రా తలనొప్పి అని. మిమ్మల్ని జనాలు ఎందుకు నమ్మాలి? అదే ఎందుకు, వై రీజన్? సినిమాల్లో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా చూస్తారండి. అది చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అని కాదు, తెలుగు ప్రేక్షకులే కాదు బయట వాళ్ళు కూడా. మనం ప్రజెంటేషన్ సరిగ్గా ఇవ్వకపోతే, ఇప్పుడు మనం పోతామండి ఒక సినిమా పలానా సినిమా బాగలేదంటే మనం పోం కదా. ఎన్నో సినిమాలు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన ఒక డబ్బింగ్ పప్పా అనే సినిమా వచ్చింది, తమిళ్ మూవీ, మంచి పే చేసింది కదా. కంటెంట్ ఉంటే, సినిమాలో విషయం ఉంటే ఖచ్చితంగా పే చేస్తారండి. సో ఆడియన్కి రీచ్ అయిందంటే దాన్ని ఎవరు ఆపలేరండి. మౌత్ టాక్, వర్డ్ ఆఫ్ ద టాక్ అనేది చెప్పింది, మౌత్ అని అరగదు సార్, వర్డ్ ఆఫ్ మౌత్ అనేది. అది కానీ పబ్లిక్లోకి వస్తే అది 3 రోజులు కాదు 300 రోజులు ఆడినా కానీ ఆశ్చర్యపోబడలేదు. కథే ఎప్పుడు కూడా హీరో. బడ్జెట్ ఎంత పెట్టామని కాదు, 10 కోట్లు పెట్టామా 50 కోట్లు పెట్టామని కాదు, ₹1,00,00,000 సినిమాలు కూడా ఆడతాయి. కేర్ ఆఫ్ కంచర్పాలెం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మనం. ఇంకా చాలా ఉన్నాయి అట్లా ఎగ్జాంపుల్స్, మూవీస్ అన్నీ కూడా సక్సెస్ అయినాయి. అదేవిధంగా
మా థ్యాంక్ యూ డియర్ కూడా మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న, చాలామంది హీరోస్ ఉన్నారు, వస్తున్నారు, పోతున్నారు, హిట్లు కొడుతున్నారు, అసలు అవుట్డేట్ అయిపోతున్నారు చాలామంది. బట్ ఏ ధైర్యంతో మీరు ఓకే నేను నిలబడతా ఇండస్ట్రీలో, ఏ ధైర్యంతో వచ్చారన్న? మీరు మీరు తంత్ర ఈవెంట్ అప్పుడు వచ్చారా మీరు? నేను వచ్చాను. Q&A లో కూడా Same వచ్చాను. question అడిగాను. నేనేనా వెనక అబ్బాయి అనుకుంటా, నేనేనా? మీరే అనుకుంటా. నేను ఓకే. అంటే ధైర్యం అని ఏం లేదు bro. అంటే నాకు సినిమా అంటే ఆ పిచ్చి ఉంది నాకు ఫస్ట్. అంటే నేను యాక్ట్ చేయగలుగుతా అని నేను నమ్ముకొని నేను వచ్చాను. సో అంటే అది ఇంకా ధైర్యం అని కూడా అనకూడదు, అది ఇంకా వర్కే ఇది. ఇంకా మనకి ఫైనల్గా ఎన్నో ఇయర్స్ పట్టొచ్చేమో, ఒక 5 ఏళ్ళు పట్టొచ్చేమో, 10 ఏళ్ళు పట్టొచ్చేమో, 30 ఏళ్ళు పట్టొచ్చేమో. బట్ ముందే మైండ్ సెట్ ఎలా ఉండాలంటే మీరు దీనిలోకి ఎంటర్ అయితే ఇంకా రిటర్న్ వెళ్తే మళ్ళీ రిటర్న్ అవ్వడానికి స్కోపే లేదు ఇండస్ట్రీలో. సో అందుకని ఒక్కసారి వచ్చేస్తే ఓ మైండ్ సెట్తో వచ్చేయాలి. ఎన్ని ఏళ్ళైనా ఇంకా కష్టపడుతూనే ఉండాలి అని ధైర్యం అని కూడా అనకూడదు, అదొక మైండ్ సెట్తో వచ్చేయాలన్నమాట. సో నేను ఆ మైండ్ సెట్తోనే వచ్చేసాను ఇంకా మొత్తానికి. పారే నదిలో దూకాలంట అంతే. డెడికేషన్ ఉందండి. నేను మధ్యలో వచ్చాను కాదు, ఎంత డెడికేషన్ అంత డెడికేషన్. షూటింగ్లో మా అందరికన్నా ముందుండేవాడు. అవునా? ఆ డైలాగ్స్ రాస్తే బై హార్ట్ చేసుకునేవాడు. అప్పుడు కొన్ని స్పాట్లో రాస్తాను కదా కొన్ని డైలాగ్స్. ఇప్పుడు ఇందాక కూడా చాలా చెప్పాను అది. ఒక డైలాగ్ భగవద్గీత గురించి శ్లోకం రాయించాను. అది నా హ్యాండ్ రైటింగ్ బాగుండదు, అది శ్లోకం బాగా చెప్పాలి కదని చెప్పేసి అతను గూగుల్లోకి వెళ్ళేసి ఆ శ్లోకాన్ని డౌన్లోడ్ చేసుకొని బై హార్ట్ చేసుకున్నాడు. యదా హి ధర్మస్య శ్లోకం ఉంది కదా, మన డైలాగ్ సినిమాలో కూడా డైలాగ్ ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంటే, కొన్ని అక్రమాలు అన్యాయాలు జరిగినప్పుడు నేను మళ్ళీ పుడతానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తారనమాట. దాన్ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారనమాట. చెప్పినప్పుడు అతని డెడికేషను, నేను పోయి ఎలా ఏం చేసి డైలాగ్ ఏం నేర్చుకున్నాను చూస్తే గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని రాసేసుకుంటున్నాడు. అంత డెడికేషన్ ఉన్న వ్యక్తి. ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఒక దగ్గర బాధపడ్డా, ఆ అబ్బాయి ఎంత ఎమోషనల్గా చెప్పాడంటే క్లైమాక్స్లో ఆ డైలాగ్ అని, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా అని ఆ డైలాగ్ని సెన్సార్ వాళ్ళు మ్యూట్ చేయమన్నారండి. అయ్యో, ఎందుకు సార్? అంటే రిలీజియస్ ఇంపాక్ట్ అవుతున్నాను. ఎక్కడ వచ్చింది అక్కడ సినిమా మొత్తం చూసారు వాళ్ళు. నేను పొద్దున షాక్ అయ్యాను అక్కడ. ఎందుకు మ్యూట్ చేయమంటారంటే చిన్న సినిమాలని చిన్న చూపా అని అనిపించింది నాకు. ఆయన ఒక బర్నింగ్ కాజ్ మీద చెప్తున్నాడు అక్కడ అబ్బాయి, ఎమోషన్తో చెప్తున్నప్పుడు మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఆయన చెప్పిన ఆ డైలాగ్ మ్యూట్ చేయంటాడు అంటారు. గౌరవించాలి మన సెన్సర్ ఆఫీసర్ ఆయన మ్యూట్ చేయమన్నారు. అదేవిధంగా కొన్ని డైలాగ్స్ అమ్మాయి ఉన్నాయి అని మ్యూట్ చేయమన్నారు. అంటే చిన్న సినిమాలకైనా ఈ సమస్యలు వస్తాయి అనిపిస్తుంది కొన్నిసార్లు. రిలవెంట్ పక్కన ఉండే సెన్సార్ మెంబర్స్ కూడా లేదండి ఆ కంటెంట్లో అలా ఉండాల్సిందేను అన్నా కానీ లేదు ఇది ప్రాబ్లం అవుద్దు అంటారు. కొన్ని ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్ మనకు రైట్ టు స్పీచ్, రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది మనకు. ఆర్టికల్ 4 భారత రాజ్యాంగం చెప్తుంది. అటువంటిని కిల్ చేశారని నేను బాధపడ్డాను మొన్న. అంటే నేను ఎక్కడ ఏ రిలీజన్ని నేను సపోర్ట్ చేసి చెప్పలేదు అక్కడ. ఈరోజు నాకు బాలాజీ పరిచయం అయ్యాడంటే ఒక ముస్లిం వ్యక్తి ద్వారా పరిచయం అయ్యాడు. నా సినిమా కెరీర్ స్టార్ట్ అయింది ఒక ముస్లిం గౌస్తో స్టార్ట్ అయింది. ఎక్కడ ఏ రిలీజన్ మేము ఇబ్బంది పెట్టలేదే. ఎందుకన్నారని ఈ రోజుకి మా ఇద్దరి మీద ఆలోచన అది. ఓకే, అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి కదా మీడియా ముందని చెప్పేసి చెప్తున్నానండి.